కళ్ళతోనే చెప్పింది, మాటలు లేవు. కళ్ళతోనేనా? అదెలాగమ్మా? కన్నులతో పాడితే నేనేమి చేయనే. నేనేని తగిలితే మరల మరల పెరిగే పెరిగే. ప్రివ్యూ వీడియో అయితే చూసారు కదా. ఇక్కడ క్రియేట్ నౌ అని క్లిక్ చేసి 9.16 రేషియో క్లిక్ చేసి క్రియేట్ అని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇలా ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. నేనైతే ఇప్పుడు స్పీడ్ మోషన్ అనేది వీడియో పెడుతున్నా, ఎందుకంటే ఆ కళ్ళతోటే మాట్లాడిందని మొత్తం లిరిక్స్ అనేది నేను పిక్సెల్ ల్యాబ్లో చేసుకొని అక్కడ నుంచి ఫాంట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని గేర్లోకి సేవ్ చేసుకున్నాను. ఇప్పుడు అనేది ఆ సాంగ్ అంటే డైలాగ్ అనేది డౌన్లోడ్స్లోకి వెళ్ళి నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. ఆ వీడియోస్ పక్కకు అనేసి పెట్టేసాను. ఒకసారి సాంగ్ అయితే విన్నాను. ఇక్కడ దాకా మెజర్మెంట్స్ అని చెక్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి అక్కడ దాకా కట్ చేసుకున్నాను అనమాట. ప్రతి దాని అక్కడక్కడ కట్ చేశాను. ఎక్కడైతే డైలాగ్ వస్తుందో అక్కడ చెక్ చేస్తున్నాను అనమాట. వస్తుందో లేదో సాంగ్ డైలాగ్ బట్టి చెక్ చేశాను అనమాట. తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత చెక్ చేశాను, కరెక్ట్ వచ్చేసింది అనమాట. ఇక్కడ అనేది ఇప్పుడైతే మీడియా ట్యాబ్ వెళ్ళి డౌన్లోడ్స్లోకి వెళ్ళి నేనైతే ఇక్కడ ఈ ఫాంట్ అనేది ఇది ఇమేజెస్ అనేది యూజ్ చేశాను అనమాట. ఎందుకంటే వేరే ఫొటోస్ పెడితే మళ్ళీ ఇబ్బంది అవుతుందని ఇక్కడ నేను గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. ఇది ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేస్తున్నాను అనమాట. లాస్ట్ది కట్ చేశాను అనమాట. ఇప్పుడు చిన్నగా చేసి చూస్తున్నాను. ఇక్కడ అనేది సరే సాంగ్ అనేది చూస్తున్నాను అనమాట. కరెక్ట్ వచ్చిందా లేదా డైలాగ్ బట్టి అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ అయితే వచ్చేస్తున్నాయి అనమాట. ఇక్కడ ఇలాకి వెళ్ళేసి ఇలా లవ్ లైట్ మోషన్ అని ఉంటుంది అనమాట. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ చెక్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఇవి కొన్ని చెక్ చేసి పెట్టేసాను అనమాట. చెక్ చేశాను, ప్రతి ఒక్కటి చెక్ చేస్తాను అనమాట. ఏది మంచిగా ఉంటుంది దానికి. తర్వాత ఇదైతే నాకు నచ్చింది అనమాట. ఎందుకంటే సైడ్కి ఇట్లా వచ్చేసి ఓపెన్ అవుతుంది అనమాట ఐస్. దీన్ని కూడా సేమ్ అదే ప్రాసెస్ అన్ని ఫొటోస్కి అనేది అదే ప్రాసెస్ చేయాలి. నేనైతే కొంచెం జూమ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే అదేనేది బ్లాక్ కలర్ అప్ సైడ్ అనేది వచ్చేస్తుంది అనమాట. పైన డౌన్ సైడ్ అప్ సైడ్ అలా బ్లాక్ కలర్ రావద్దని ఓన్లీ జూమ్ చేస్తున్నాను అనమాట. పైన జూమ్లోకి ఇప్పుడు మోషన్ అని ట్యాప్ చేసి అలా నేను సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. ఇదానికన్నా ఇందులో అయితే మంచిగా ఉందన్నమాట. ఇది ఎందుకంటే రెడ్ కలర్ వచ్చేస్తుంది, చాలా బాగుంది. సెలెక్ట్ చేస్తాను. ప్రతి ఒక్క దానికి సేమ్ అదే ప్రాసెస్. పైన జూమ్లోకి వెళ్ళి జూమ్ చేసుకొని ఇక్కడ జూమ్ చేసుకున్న తర్వాత దానికి అనేది ఎఫెక్ట్ అనేది యాడ్ చేయాలన్నమాట. నేను ఇప్పుడు అదే చేస్తున్నాను అనమాట. ఇప్పుడు చేశాను అనమాట. ప్రతి ఒక్క ఫొటోస్కి అలా చేసుకోవాలి. ఈ లాస్ట్ ఫోటో కూడా చేసేస్తాను అనమాట. ఇప్పుడు చేశాను అనమాట. ఇంకా లాస్ట్ అనేది చిన్నగా ఉన్నది ఫోటో అనేది, దాన్ని కూడా చేసుకోవాలి. సేమ్ లాస్ట్ ఫోటో కూడా అలాగే ఏం చేయాలి, జూమ్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్ అనేది యాడ్ చేయాలన్నమాట. ఎఫెక్ట్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. మీకైతే ఇది ప్రీసెట్ అన్నీ ఏం లేదు, ఓన్లీ మీ ఫొటోస్ అనేది ఎక్స్చేంజ్ చేసుకుంటే అయిపోతుంది. మీ ఫోన్లో మీ కైన్మాస్టర్లోకి ఎక్స్పోర్ట్ చేసుకొని ఇది ఫైల్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ లింక్. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని
మీరు అనేది ఇంపోర్ట్ చేసుకొని తర్వాత కైన్ మాస్టర్లోకి మీరు ఓన్లీ ఫొటోస్ అనేది ఏంటి చేంజ్ చేసుకుంటే అయిపోతుందండి. ఓన్లీ ఎక్స్చేంజ్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు నేను ఎలాగైతే చేస్తున్నానో ఎక్స్చేంజ్ అలా చేయండి. నేను చేశాను అనమాట అంతా. ఇది అనేది చిన్నగా చేస్తున్నాను అనమాట నా ఎడిటింగ్ అనేది. మీకు అయితే ప్రీసెట్ లింక్ తోటి పంపిస్తానండి. మీకు కింద కైన్ మాస్టర్ ప్రీసెట్ లింక్ అనేది ఉంటుంది. దాన్ని మీరు ట్యాప్ చేసి డౌన్లోడ్ చేసుకొని మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని. నేను అనేది అన్ని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుంటాను అనమాట. ఎందుకంటే ఫొటోస్ ఎక్కడైనా మిడిల్లో ఫొటోస్ రావాలని ప్రతి ఒక్క వీడియో ఫోటోకి అలాగే చేసేయాలి. చేసిన తర్వాత ప్రతి ఒక్క ఫోటోకి చేస్తున్నాను అనమాట. నేను ఇప్పుడైతే ఒకసారి ప్లే అయితే చేశాను అనమాట. ఎక్స్పోర్ట్ అనేది చేసుకోండి. ఇప్పుడైతే నేను ఎక్స్పోర్ట్ చేశాను ఫ్రెండ్స్. ఓకే బాయ్ మళ్ళీ.